వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు చూపించబోయే రెసిపీ ఏంటంటే మీకు థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైపోతుంది. అదే అండి, టమాటా నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో. నేను చేసే నిల్వ పచ్చడి దాదాపుగా 2 మంత్స్ ఖచ్చితంగా ఉంటుందండి. 100% గ్యారెంటీ ఇస్తున్నాను మీకు. అంత బాగుంటుంది టమాటా ఊరగాయ. నిజంగా నాకు చాలా ఫేవరెట్ అయిన ఊరగాయ అండి. నేను నాకు తినాలనిపించకపోతే టమాటా ఊరగాయ నెయ్యి వేసుకొని తింటాను. నిజంగా చాలా బాగుంటుంది. మనం ఇన్స్టెంట్గా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో, ఎండతో పని లేదు, ఎక్కువ మనము టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, తక్కువ ఇంగ్రీడియంట్స్తోనూ నేను మీకు చూపిస్తానండి. దీనికి కావాల్సిన పదార్థాలు: 1/2 కేజీ టమాటా ముక్కలు ఇలాగా 4 ముక్కలుగా కట్ చేసుకొని, 50 గ్రాముల చింతపండు, టమాటా ముక్కలు ఒక పెనంలో వేసుకొని ఇలాగా మెత్తగా మగ్గించుకోనండి ఫ్రెండ్స్. ఇలాగా అది చల్లారాలి. తర్వాత ఇంకొక ప్యాన్లో నేను 1/2 టేబుల్ స్పూన్ అంత మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ అంత ఆవాలు దూరగా వేయించుకొని ఒక బౌల్లో పెట్టుకుంటున్నాను. ఇందుకు 50 గ్రాముల కారం పొడి పడుతుంది. 50 గ్రాముల కారం పొడి అదే స్పూన్తో 50 గ్రాముల సాల్ట్ పడుతుందండి. ఈ క్వాంటిటీ గుర్తుపెట్టుకోనండి, స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు ఫ్రెండ్స్. ఒక మిక్సీ జార్ తీసుకొని ఆవాలు నేను ఉప్పు ముందుగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కొద్దిగా ఉంది కదండి ఆవాలు, కాబట్టి గ్రైండ్ కావు, అందుకని వేస్తున్నాను. ఇలా మొదటగా కోర్సుగా తిప్పండి. ఇలాగ తిప్పి పక్కన పెట్టుకోనండి. మెత్తటి పొడిని చేసుకుంటే చాలు. ఇలాగ దీనికి ఆయిల్ అయితే 100 గ్రాములు ఖచ్చితంగా పడుతుందండి. ఇలాగా మెదిపి పెట్టుకున్న మిశ్రమంలో మనం చల్లారిన ఈ టమాటా పచ్చడిని మొత్తము ఇందులో వేయండి. తర్వాత కారం పొడి యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోనండి ఫ్రెండ్స్. ఇలాగ నేను చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోనండి. ఇప్పుడు పోపుకు సిద్ధం చేసుకుందాము. ఒక కడాయి తీసుకొని 100 గ్రాముల ఆయిల్ అండి ఖచ్చితంగా పడుతుంది. ఒక కడాయిలో 100 గ్రాముల ఆయిల్ వేసి అందులో మినప్పప్పు 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, ఆవాలు 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను, జీలకర్ర 1 టేబుల్ స్పూన్ వేస్తున్నానండి. చూడండి, మీకు కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోనండి, పర్లేదు. ఇలా వేసుకున్న తర్వాత అవి వేగాక టమాటా మిశ్రమాన్ని ఇందులో వేయండి. టమాటా ఇది బాగా మిశ్రమం అండి ఆయిల్లో మగ్గిపోవాలండి. పచ్చివాసన అంతా వెళ్ళిపోతుంది. ఎక్కువ కాలం మనకు నిల్వ ఉంటుందండి. చూడండి, చల్లారినాక ఖచ్చితంగా టమాటాలు ఆయిల్ అంతా ఊరిపోతుందండి. అదైతే ఖచ్చితంగా చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎంతో టేస్టీ అయినా ఎన్నో రోజులు 2 నెలలు నిల్వ ఉండే టమాటా నిల్వ పచ్చడి మీకు చూపిస్తున్నాను. మరి నా పద్ధతిలో ట్రై చేసి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.